హలో అండి. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. భలే ఉన్నాడే ప్రెస్ మీట్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఈవెంట్ ఫైనల్లీ భలే స్టార్ట్ అయింది. సో, యెస్. భలే ఉన్నాడే సినిమా కంటెంట్ ఒక్కటి తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్న ప్రతిసారి ఆడియన్స్‌లో ఉన్న యునానిమస్ రెస్పాన్స్ ఏంటంటే టీజర్ చూడగానే అరే! టీజర్ భలే ఉంది. ట్రైలర్ చూడగానే ట్రైలర్ భలే ఉందే. అండ్ సాంగ్స్ వినగానే పాటలు భలే ఉన్నాయే అనేదే ఆడియన్స్ రెస్పాన్స్ అనమాట. సో, ప్రతి కంటెంట్‌కి ఇలాంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది అంటే సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా బిల్డ్ అవుతున్నాయో, ఆ పాజిటివ్ వైబ్ అనేది ఎలా బిల్డ్ అవుతుందో మనం ఆల్రెడీ అర్థం చేసుకోవచ్చు. రాజ్ తరుణ్ గారు హార్డీ వెల్కమ్ టు యూ. వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ రాజ్ తరుణ్ గారు ఒక కామెడీ, ఫన్ జోనర్‌లో సినిమా చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత హిల్లేరియస్‌గా ఉంటుందో మీ ప్రీవియస్ ఫిల్మోగ్రఫీలో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఐఎమ్ ష్యూర్ భలే ఉన్నాడే ఇంకొక భలే హిట్ అవ్వాలి మీ కెరియర్‌లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ ఎస్పెషల్‌గా ఇలాంటి జానరస్‌లో ఆయన మ్యూజిక్ అయితే అసలు కంప్లీట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఆల్రెడీ మీ ఇద్దరి కాంబినేషన్ సినిమా చూపిస్తా మామ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయిందో మా అందరికీ తెలుసు. సో, మళ్ళీ అదే మ్యూజికల్ మ్యాజికల్ హిట్ రిపీట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఆల్రెడీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన పాటలైతే ఆ మ్యాజిక్‌ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో, బ్లాక్ బస్టర్ విషయంలో కూడా మళ్ళీ అది రిపీట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ శేఖర్ చంద్ర గారు. సోఫియా సాంగ్ గానీ, అసలు ఆడోళ్ళకి ఆమడ దూరం గానీ, మామూలుగా లేదు. ఆ లిరిక్స్ ఏంటి, ఆ పిక్చరైజేషన్ ఏంటి, ఆ కాంటెంట్ ఏంటి అదిరిపోయింది. అండ్ ఆఫ్‌కోర్స్ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్‌ని, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ని, ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. శివసాయి వర్ధన్ గారు అద్దరగొట్టేశారండి. రావడమే ఒక మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. అందరూ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో, అమేజింగ్ అండి. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఆఫ్‌కోర్స్ రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్ అలాగే మారుతి టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఇద్దరూ సంయుక్తంగా మనకి చిత్రాన్ని అందిస్తూ ఉన్నారు. అండ్ రవికిరణ్ గారు ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు. స్వాగతం అండి. ఆహ్, సినిమాలో మీరు ఏ ఫ్రేమ్ చూసినా ఎంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టారో, ఎంత మంచి కాస్టింగ్‌ని తీసుకొచ్చారో అంత క్లియర్‌గా అర్థమవుతోందనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే స్క్రిప్ట్‌కి కావాల్సినంత పెట్టారు అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ రోజుల్లో థియేటర్స్‌కి వెళ్ళి సినిమాలు చూసి ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని ఆడియన్స్ అనుకుంటూ ఉన్నారు కాబట్టి, దానికి తగ్గ అవుట్‌పుట్‌ని మనకి అందించారు ఈ మూవీ టీమ్ అని అర్థమవుతుంది. అండ్ ఆఫ్‌కోర్స్ మారుతి గారికి ఎక్కడ మంచి కంటెంట్, ఎక్కడ మంచి క్యారెక్టరైజేషన్ ఉందో ఆయనకి ఆడియన్స్ పల్స్ ఆయనకి తెలిసినంతగా ఎవరికీ తెలీదని చెప్పొచ్చు. సో, అందుకనే ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మళ్ళీ మారుతి గారి నుంచి రావడం అనేది ఇంకొక స్పెషాలిటీ. అండ్ అన్నిటికి మించి ఈ సినిమా కంటెంట్ రిలీజ్ అవ్వగానే అందరి కళ్ళు ఒకళ్ళ మీద పడింది. దట్ ఈజ్ మనీషా. ఎవరు ఈ అమ్మాయి ఇంత ఈస్‌తో ఇంత బాగా చేస్తుంది అని చెప్పేసి అందరి కాన్సంట్రేషన్ వచ్చేసింది. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ రెస్పాన్స్ మనీషా. దట్ వాస్ ఫెంటాస్టిక్. ఐ థింక్ ఇప్పుడు కూడా మనం ఆ కంటెంట్ చూడబోతూ ఉన్నాము కాబట్టి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో, యెస్, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా శేఖర్ చంద్ర గారు ఇచ్చిన మ్యూజిక్ వన్ ఆఫ్ ద హైలైట్స్ కాబట్టి ఆ మ్యూజిక్‌తోనే స్టార్ట్ చేద్దాము. ఆడోళ్ళకి ఆమడ దూరం అంట మరి. అందులో శేఖర్ చంద్ర గారు స్పెషల్ అపియరెన్స్ కూడా ఇచ్చారు. సో, అదే సాంగ్ చూసి స్టార్ట్ చేద్దాం. కెన్ వి హావ్ ద సాంగ్ ఆన్ స్క్రీన్? బట్ రాజ్ తరుణ్ గారు యూ జస్ట్ నెయిల్డ్ ఇట్ అండి. ఇంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్‌ని అంటే టు బి ఆనెస్ట్ ఒక హీరోగా ఉంటూ ఇలాంటి క్యారెక్టర్‌ని అంత ధైర్యంగా పండించడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఏదో ట్విస్ట్ ఉంది సినిమాలో అర్థమవుతోంది. సో, యెస్, బట్ ద క్యారెక్టరైజేషన్స్ సినిమా నిండా యాక్టర్స్ కనిపిస్తున్నారు. శివసాయి గారు అండ్ కిరణ్ గారు అద్దరిపోయింది నిజంగా. అఫ్‌కోర్స్ మనం చూస్తూనే ఉన్నాము ఎంత మంచి యాక్టర్స్ మనకి ఈ సినిమాలో మంచి మంచి రోల్స్‌లో కనిపించబోతున్నారు అని చెప్పేసి. సో, ఆబ్వియస్‌గా ఆది గారి టైమింగ్ మనందరికీ తెలుసు. ఆయన ఉన్నారు. అండ్ శ్రీకాంత్ అయ్యంగర్ గారు, అభిరామి గారు అండ్ సంగీతం గారిని, లీలా శాంసన్ గారిని చూసి సర్ప్రైజ్ అయ్యాము నిజంగా. వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలని ఉంది. సో, చాలా కంప్లీట్. అండ్ అఫ్‌కోర్స్ అందరికి మించి హైలైట్ వీటీవీ గణేష్ గారు. ఆయన టైమింగ్‌ని ఈ సినిమాలో తీసుకురావడం అనేది నిజంగా ఒక ప్లస్ ఎలిమెంట్ అండ్ హైలైట్ ఎలిమెంట్ అని చెప్పాలి. సో, అలాగా మనందరికీ ఒక బ్యూటిఫుల్ ఫీస్ట్‌ని ఇవ్వడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. సెప్టెంబర్ 7th నుంచి ఇన్ థియేటర్స్ మనల్ని కంప్లీట్‌గా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిపోయిందనమాట. సో, యెస్, ఇందాక చెప్పుకున్నట్టు శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ చూసాము అండ్ నాగేష్ గారి బ్యూటిఫుల్ విజువల్స్ మనం చూసాము. శ్రీకాంత్ గారి ఎడిటింగ్ ఇలాగా వండర్ఫుల్ టెక్నీషియన్స్‌తో అద్భుతమైన మనందరికీ ఎంతో ఇష్టమైన కాస్టింగ్‌తో ఈ సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా మన ముందుకు వచ్చేస్తోంది. సో, యెస్, మరి ఆలస్యం చేయకుండా
భలే ఉన్నాడే అంటూ మన ముందుకు వస్తున్న టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తే వాళ్ళ మాటల్లో సినిమా గురించి తెలుసుకుందాము. అండ్ ఆల్సో మీడియాతో కూడా ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి సినిమా గురించి బోల్డ్ అని విశేషాలు బయటకు వస్తాయి. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీంకి వెల్కమ్ చెప్పేద్దాము. ముందుగా ఎన్వి కిరణ్ కుమార్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శివసాయి వర్ధన్ గారు, వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆల్రెడీ ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్గా నిలిపినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఆన్ స్టేజ్. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ మనీషా కందుకూర్ ఆన్ స్టేజ్. ఇంత కామెడీ ఎంటర్టైనర్లో ఒక కొత్త హీరోయిన్, ఐ మీన్ తెలుగు రాని హీరోయిన్ ఇంత టైమింగ్తో చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఒక్కసారి ట్రైలర్ చూస్తేనే మనందరికీ అర్థమైంది. అండ్ ఇక ఆలస్యం చేయకుండా భలే ఉన్నాడే అనిపించుకోవడానికి వస్తున్నాం మన రాజ్ తరుణ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఆబ్వియస్లీ ఉయ్యాల జంపాలలో ఫస్ట్ టైం చూసినప్పుడే అందరి యునానిమస్ రియాక్షన్ భలే ఉన్నాడే అని. సో ఈసారి మళ్ళీ అలాంటి రియాక్షన్ రిపీట్ అవబోతోంది అనమాట. సో ఎస్, హియర్స్ ద టీమ్. ఒక్కసారి సెంటర్లో ఉన్నట్టేనా, మీదే డైరెక్షన్ వదిలేస్తున్నా. ఒక మీడియా ఫోటో ఆప్. ఇలా పోజ్. ఛానల్స్ ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా శేఖర్ చంద్ర గారు మొదలు పెడతారు. శ్లోకం ఏదో మంచిగా స్టార్ట్ చేసినట్టున్నారు సినిమాలో మార్చేసి. ఇప్పుడేంటి, మాట్లాడుతున్నారా? పోట్లాడతారా? వద్దు. ఓకే, నో ప్రాబ్లం. యా, ఆల్రెడీ ఇవాళ కూడా హౌస్ఫుల్ అయింది. సో సెప్టెంబర్ 7th కూడా ఇలాగే థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అవ్వాలి, కుర్చీలు సరిపోకూడదు అని కోరుకుంటున్నాం. డన్, థ్యాంక్ యూ. ఓకే, సో శేఖర్ చంద్ర గారు ప్లీజ్. హాయ్ అండి. సో భలే ఉన్నాడే ఇది ఒక అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. డైరెక్టర్ శివసాయి గారితో కొత్త జానర్, చాలా ఫ్రెష్ జానర్. సాంగ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ట్రై చేసాము. సో హోప్ సాంగ్స్ ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది, సోఫియా సాంగ్.
సో మంచి రెస్పాన్స్ వస్తుంది సాంగ్స్ అన్నిటికీ కూడా. అండ్ మెయిన్లీ సాంగ్స్ ఇంత బాగా రావడానికి మెయిన్లీ ఐ షుడ్ థ్యాంక్ మారుతి గారు ఆల్సో, బికాస్ అన్నీ కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఐడియాస్ కానీ ఎలా వెళ్తే బాగుంటుంది. సో ఇట్ గేవ్ అ గుడ్ ఎనర్జీ అండ్ లాట్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ హిమ్. సో అండ్ రాజ్ తరుణ్ భయ్యాతో మనకి అంటే మాకు థర్డ్ ఫిలిం ఇది, సినిమా చూపిస్తా మామ అండ్ నెక్స్ట్ అందగాడు. సో సినిమా చూపిస్తా మామ ఫుల్ కమర్షియల్ కామెడీ ఎట్లా ఉంటుందో సో ఇది అసలు ఏమాత్రం తగ్గదు. సూపర్ కామెడీ, సూపర్ ఫన్ ఉంటుంది అండ్ సాంగ్స్ కూడా చాలా కొత్త కొత్తగా వచ్చినాయి. సో ఇంకా రాజ్ భయ్యాది అసలు పిచ్చ ఎనర్జీ, సేమ్ అదే ఎనర్జీ, సూపర్ ఫన్, అసలు పర్ఫార్మెన్స్కి పిచ్చ నవ్వొచ్చేస్తూ ఉంటుంది. సో హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిలిం 7th. అదేవిధంగా మాకు చాలా విపరీతమైన టైం, కంఫర్ట్ లెవెల్స్ అన్నీ ఇచ్చిన సారీ సారీ కిరణ్ గారికి. సో వి థ్యాంక్ సో మచ్. అండ్ అలానే ఆల్ లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్ అందరికీ కూడా ఐ థ్యాంక్ సో మచ్. థ్యాంక్ యూ శేఖర్ చంద్ర గారు. ఇప్పుడు ఎస్ ప్రొడ్యూసర్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్వి కిరణ్ కుమార్ గారు మాట్లాడతారు. కాదు మీరు. అందరికీ నమస్కారం అండి. ఇది మా ఫస్ట్ సినిమా రవికిరణ్ ఆర్ట్స్ మీద. ఫస్ట్ సినిమా అయినా చాలా మంచి సినిమా తీసామని మాకు కొంచెం నమ్మకం ఉంది. సాయి గారు ఏది చెప్పినా మేము కాదనకుండా అరేంజ్ చేస్తాం. బట్ రాజధరణ్ గారు హీరోయిన్ గారిని ఫస్ట్ డే చూసినప్పటికీ ఫస్ట్ డే ఆవిడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. తర్వాత సినిమా పూర్తయినా చూసినప్పటికీ చాలా బాగా చేసింది ఆవిడను. సినిమా చాలా బాగుంటుందండి, ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సూపర్ అండి, మేమైతే అసలు ఆల్రెడీ ఇంప్రెస్ అయిపోయాం, ట్రైలర్కి అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇంత ప్యాషన్గా ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ మాట్లాడతారు, శివ సాయివర్ధన్ గారు, ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, కొంచెం నర్వస్ ఉంది. ఇట్స్ మై ఫస్ట్ మూవీ అండి, భలే ఉన్నాడే. సినిమా కూడా చాలా బాగుంటుంది. నాకు ఇంత ఈ ఆపర్చునిటీ కలిగించిన ఫస్ట్ మారుతి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మారుతి గారు ఫస్ట్ లైన్ చెప్పి తర్వాత డెవలప్ చేసుకొని రమ్మని చెప్పి త్రూ అవుట్ ప్రాజెక్ట్ నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ కిరణ్ గారు. అండ్ మై స్టార్స్ కోస్టార్ అన్నావు కదా, బై మిస్టేక్ అని అన్నా సార్, బై మిస్టేక్ అన్నాను. ఓకే, రాజ్ గారు అయితే మీరు చూసుంటారు కదా టీజర్ ట్రైలర్స్లో, హీ పర్ఫెక్ట్లీ యాప్ట్. ఆ టైటిల్ కూడా వచ్చింది అలాగే. ఒకసారి లుక్ మీద వర్క్ చేసుకున్న తర్వాత ఏ టైటిల్ పెడదాం అన్నప్పుడు గట్టిగా మారుతి గారు మేము చూసుకున్నాం, భలే ఉన్నాడే అని అదేది ఎక్కువ రిపీట్ అవ్వడం వల్ల దాన్నే పెట్టామండి. ఏదో స్పెసిఫిక్గా అని కాదు, బాగున్నాడు, లుక్ బాగున్నాడు, మన దానికి కరెక్ట్గా క్యారెక్టరైజేషన్ మీద ఉన్నాడు అనే దాని మీద భలే ఉన్నాడు అనే టైటిల్ అలా వచ్చిందేనండి. సో మీరు చూస్తున్నారు కదా, హీ లుక్స్ సో ఫ్రెష్. ఎందుకంటే తన క్యారెక్టరైజేషన్ ప్రకారం అతను శారీ డ్రేపర్ అండి. శారీ డ్రేపర్ అని అంటే ఏంటంటే, ఒక అమ్మాయికి తినిపోయి శారీ కట్టాలి అని అంటే ఒక కంఫర్టబుల్ లెవెల్ ఉండాలి. ఇప్పుడు నార్మల్గా బీఎడ్ వేసుకొని చాలా మ్యాచ్మెన్గా వెళ్తే వాళ్ళు పక్కపొర అంటారు. అలా కాకుండా ఒక కంఫర్టబుల్, ఓకే వీటితో శారీ కట్టించుకోవచ్చు నేను అనే అంత కంఫర్టబుల్ లెవెల్ ఇవ్వాలంటే అతను కూడా చిన్న ఫెమినిన్ ఉండాలి అతని బాడీ లాంగ్వేజ్లో. అందువల్ల మేము ఇలా వర్కౌట్ చేసామండి. సో అతను ఎందుకు అలా ఉన్నాడు అనేది September 7th మీరు మూవీలో చూడొచ్చు. త్రూ అవుట్ అంటే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మార్నింగ్ వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ పూజ చేసుకొని ప్రసాదం తిని మధ్యాహ్నం నైట్ షోకి వెళ్తే మీకు హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా అండి. త్రూ అవుట్ యువర్ ఫ్యామిలీ. నాకు మా మిస్సెస్, మా పాపతో వెళ్ళి చూసే సినిమా అది. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో 1-2 డైలాగులను బట్టి లెట్స్ నాట్ జనరలైజ్ దట్ దిస్ ఈజ్ ఏ డబుల్ మీనింగ్. నో, నథింగ్ లైక్ దట్. ఫ్యామిలీ అంతా కూర్చొని చూడగలిగింది. అంటే ఒకప్పుడు మనకి ఉన్నారు చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఫ్యామిలీ అంతా కూర్చొని ఆ హాస్యాన్ని తీసుకోగలిగే ఒకటి ఉంటుంది కదా, హెల్దీ కామెడీ. సో ఎవ్రీవేర్ హెల్దీ కామెడీనే పెట్టుకున్నామండి. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మా భలే ఉన్నాడే September 7th వస్తుందండి. సో వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐఎమ్ షూర్ September 7th భలే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అని అందరూ మెచ్చుకుంటారు అని కోరుకుంటున్నాం. అండ్ నౌ ఎస్ మనీషా మాటలు విందాం. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇది నా ఫస్ట్ మూవీ. ఒక కన్నడ అమ్మాయి తెలుగు ఫస్ట్ మూవీ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ నర్వస్ బట్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఐ హోప్ మీరందరూ మా మూవీకి యాక్సెప్ట్ చేస్తారు.
ఈ మూవీ రొమాన్స్ అండ్ కామెడీ ఉంది. సో ఐఎమ్ 100% షూర్ మీకు అందరికీ నచ్చుతుంది. సో ప్లీజ్ కమ్ వాచ్ ఆ మూవీ అండ్ వీ రియలీ నీడ్ యువర్ బెస్ట్ విషెస్. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు, ఎస్పెషలీ బికాజ్ ఐఎమ్ డెబ్యూ అండ్ అ న్యూ హీరోయిన్. I would like to thank our producer, sir. Thank you so much. And Raj is the best first co-actor I could have asked for. So thank you, Raj. And Sai, sir, thank you. Without his guidance, I don't think the performance would have come the way it has. You guys have seen it. And he's a perfectionist, Andy, so he tried to make sure that I also am perfect in whatever I did. And thank you so much for amazing music, Shekhar, sir. సో ప్లీజ్ అందరూ వెళ్ళి మూవీ చూడండి, థియేటర్స్లో ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వామ్మో, ఒక్క సినిమాకి భలే మాట్లాడుతున్నారే తెలుగు. డబ్డ్ హర్ ఓన్. ఓ వెరీ నైస్, సూపర్. ఇంత కామెడీ టైమింగ్కి సెల్ఫ్ డబ్బింగ్ అంటే కంగ్రాచులేషన్స్, అమేజింగ్. సో ఎస్, రాజ్ తరుణ్ గారి మాటలు వినేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. సో భలే ఉన్నాడు సినిమా. ముందుగా కోస్టార్ శివసాయి, సారీ డైరెక్టర్ శివసాయి. సో హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అతనుకున్న కన్విక్షన్ కానీ, అతను సినిమా చేసే విధానం కానీ చూస్తే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నాకు డైరెక్టర్ అవ్వాలని చెప్పి. ఈయన డైరెక్ట్ చేయడం చూసిన తర్వాత లేదు, ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని నాకు అర్థమైంది. బట్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఈ సంవత్సరం పాటు మా శివసాయి గారితో ఆయన చేసిన సావాసం, ఆయనలోని ఓర్పుని, బట్ ఏం అడిగితే అది ఎప్పుడు కూడా కాదనకుండా అన్నీ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అంటే శివసాయికి ఉన్న విజన్ అనేది చాలా అద్భుతమైన విజన్, కానీ దానికి మీ సపోర్ట్ లేకపోతే అది జరగదు కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ దేర్ విత్ హిమ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ మనీషా, యూఆర్ వన్ ఆఫ్ ద లైక్ యూఆర్ సీరియస్లీ ఫస్ట్ సినిమా అయినా సరే తనకు తనే డబ్బింగ్ చెప్పుకుందండి, తెలుగు నేర్చుకుంది, తనే డబ్బింగ్ చెప్పుకొని. అండ్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. మీరే చూస్తారు థియేటర్లోని. అండ్ శేఖర్ చంద్ర నేను యాక్చువల్లీ ఒక కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి, మా ఇద్దరికి కలిపి ఇచ్చేయండి సెపరేట్గా కాకుండా అని చెప్పి. ఎందుకంటే నెక్స్ట్ ఇది 3వ సినిమా, నెక్స్ట్ 2 సినిమాలు కూడా తనే మ్యూజిక్. నేను అదే అంటాను ఒకసారి, ఆ సినిమా పాటు ఈ సినిమాకి ఇచ్చేస్తాము, ఒకసారి చూసుకో జాగ్రత్తగా అని చెప్పి. బట్ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మారుతి గారు, ఎప్పటి నుంచో ఆయనతో కలిసి చేద్దాం అనుకుంటున్నాం. అది ఈ సినిమాతో కుదిరినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా సినిమా September 7th థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి, వినాయక చవితి. మా డైరెక్టర్ గారు చెప్పినట్టు పొద్దున్న పూజ చేసుకొని, ప్రసాదం తిని, అక్షింతలు వేసుకొని, ఆ తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. దయచేసి పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. మా సినిమా ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీకు ఆ ట్రైలర్ చూసినప్పుడు ఎక్కడ అంటే ఇలాంటి కథ లైన్ దాటడం అనేది చాలా ఈజీ అండి, అది తెలియకుండా వెళ్ళిపోద్ది. కానీ ఎక్కడా కూడా పొరపాటుని కూడా చిన్న లైన్ కూడా దాటకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా చేసేవండి సినిమా. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి ఎమోషన్ కూడా ఉంటుంది సినిమాలోని. సో September 7th థియేటర్కి వెళ్ళి మాత్రం సినిమా చూడండి, పైరసీని మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి. థ్యాంక్ యూ. And Manjusa garu, thanks a lot for the beautiful words that you said previously. And you've done a great job. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్. అందరితో థియేటర్లో కలిసి కూర్చుని నవ్వుకుంటే ఉండే మజా వేరు కదా, అది ఇంట్లో ఒక్కళ్ళం టీవీ ముందు కూర్చుంటే రాదు. కాబట్టి డెఫినెట్గా థియేటర్స్లో అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. సో మూవింగ్ ఆన్, మన మీడియా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. కాబట్టి సో చైర్స్ ప్లీజ్. సో ఎస్, September 7th నుంచి థియేటర్స్లో
కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ని అందించడానికి, హిలేరియస్గా నవ్వించడానికి భలే ఉన్నాడే అంటూ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్తో, కాన్సెప్ట్తో మన ముందుకి ఒక సినిమా వస్తుంది. సో హ్యాపీగా అందరూ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడడానికి టీం మనతో పాటు ఉన్నారు కాబట్టి ఎస్, రిక్వెస్టింగ్ ద టీమ్ టు హ్యావ్ యువర్ సీట్స్. అండ్ ఎస్, స్టార్ట్ చేద్దాం. ఎవరు? వెంకట్ గారు ప్లీజ్. Okay. ఎస్, రాజతరుణ్ గారు హాయ్ హాయ్ అండి. ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే గత 2 సినిమాల కంటే ఈ సినిమా మీకు హిట్ కొట్టిద్దని అయితే నమ్మకం అయితే నాకుంది. హోప్ఫుల్లీ అండి. మీరు అందరూ ఆదరించాలి. అండ్ నేను వినాయకుడి భక్తుడిని. వినాయక చవితి రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా సినిమా మీ అంతా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అది మారుతి గారు కొద్దిగా బిజీగా ఉన్నారంట. అది ప్రభాస్ గారిది అది షూటింగ్లో ఉన్నారు సార్. అదే అదే అందుకే రాలేదని తెలిసింది. యా. సో ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ. ఏంటి పవన్ గారి సినిమాని లాగటానికి కారణం ఏంటి? మా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ అండి. అంటే పవన్ గారికి అందరూ ఫ్యాన్సే, ఆయన అంటే అందరూ ఇష్టమే. బట్ మా డైరెక్టర్ డై హార్డ్ ఫ్యాన్ అనమాట. సో ఆయన రెఫరెన్స్లు చాలా కనబడుతుంటాయి మీకు. సార్ ఆయన అంటే ఫ్యాన్ అంటే ఒక్కవచ్చు, హీరోయిన్తో చెప్పించారు నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ చెప్పించడం. మొన్న ఒక వీడియో తను రిలీజ్ చేసింది, మ్యాటర్ లేదు అంటూ. అది తిని కాదండి, అది ఎవరో, అది మా డైరెక్టర్కే తెలియాలి. తను కాదండి. కాదు అంటే అదే ఆ డైలాగ్కి ఇప్పుడు గబ్బర్ సింగ్ పెద్ద గబ్బర్ సింగ్ అంటే మీనింగ్ మారిపోతుంది కదా. ఓ మీరు అలా కనెక్ట్ చేశారా? మేము అంత కనెక్షన్ వేసుకోలేదు, మీరు డాట్స్ అలా కనెక్ట్ చేశారు అంతే. అంతే అంటారా? లేదు లేదు, రెండింటికి రిలేషన్ అండి, తిని కాదు. ఇంకో క్యారెక్టర్ జగన్ కూడా వాడారుగా ఇలా నథింగ్ అండి, అలా వాడాలని స్పెసిఫిక్గా అనుకోలేదు. దట్ గాయ్ అబ్బాయి ఎవరైతే చేశారో హీ ఈజ్ మెంట్ ఫర్ దట్. అతను చేసేటప్పుడు ఎనాక్ట్ చేసేటప్పుడు అంటే చూస్తాం కదండి, ఒక యాక్టర్ దేన్ని బాగా చేయగలడని చూస్తాం కదా. సో ఆ ఇమిటేషన్ అతను బాగా చేయగలడు. ఇట్స్ నాట్ లైక్ జగన్ గారిని చేయాలని ఏ లేదు. ఇప్పుడు మనం ఎప్పుడు చూసుకున్న ఒక యాక్టర్ లైక్ చిరంజీవి గారిని బాగా ఇమిటేట్ చేయగలడు అన్నప్పుడు, అరే భలే చేస్తున్నావు చిరంజీవి గారి లాగా ఒకసారి చెయ్యి అని ఉంటాం కదా. అలాగా వాట్ యూ కెన్ డూ అని అన్నప్పుడు హీ డిడ్ ఇట్. అరే భలే చేస్తున్నావా ఇది అని చెప్పి చేయించడం తప్పితే ఇట్స్ వాంటెడ్గా అది పెట్టాలని లేదు. దట్ గై అంటే మాకు అక్కడ ఏంటంటే మీరు చూసినప్పుడు అతను ఒక విధంగా చెప్పాలి, మిగతాదంతా చూసుకో. అది రెగ్యులర్గా చెప్పామనుకోండి ఒక రెగ్యులర్ డైలాగ్ ఉంటుంది. అతను అలా చెప్పాడు కాబట్టి అండ్ హీ మెంట్ ఫర్ దట్ కాబట్టి అది పెట్టాల్సి వచ్చిందండి. మారుతి గారితో చేయటం అంటే ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు? అంటే ప్రభాస్ గారి సినిమాతో బిజీగా ఉన్నారు కదా. వెరీ బిజీ అండి. అంటే ఎంత బిజీ అని అంటే మేము వెళ్ళాలంటేనే కొంచెం భయపడతాం. అయ్యో ఇప్పుడు ఆయన్ని ఎలా టచ్ చేయాలి, ఆయన చాలా హీటెడ్గా ఉంటారు అక్కడ, చాలా బిజీగా ఉంటారు. కానీ ఏంటంటే ఒక గొప్పతనం ఏంటంటే మారుతి గారి దగ్గర అంటే ఒక మహాసముద్రాన్ని చూస్తూ పిల్ల కాలువలన్నీ కలుపుకుంటారు కదా, ఆయన ఆ టైప్ అండి. మమ్మల్ని అందరినీ ఇలా కలుపుకొని లైక్ ఇండస్ట్రీ నీడ్ టు గ్రో, చిన్న సినిమాలు రావాలని చెప్పి ఆయన ఆ థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ గుడ్. అండ్ మాలాంటి వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చే ప్రాసెస్ అది. సో వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ అండి. సార్ రాజస్థాన్ గారు, అండి గత 2 నెలల నుంచి ఇటు మీడియాలో కావచ్చు, ఇటు థియేటర్కి వెళ్తే కావచ్చు, మీరే కనిపిస్తున్నారు ఎటు వచ్చిన గారు. థ్యాంక్ యూ. గత 2 నెలల కాలంలో వరుసగా 3వ సినిమా ఇది. యా. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వెంటనే రావడం, అంత చిన్న సినిమా మధ్యలో కనీసం ఒక 1 నెల రోజుల గ్యాప్ అని ఉంటే బాగుంటుంది. మరి 1 వీక్లో వచ్చారు లాస్ట్ టైం మీరు. యా అంటే అది అలా ప్లాన్ చేయలేదు, అలా కుదిరింది అంతే, అది జరిగిపోయింది అది. అంటే యాక్చువల్లీ తిరగబడరా స్వామి అని సినిమా యాక్చువల్లీ ఇంతకు ముందే రిలీజ్ అవ్వాలండి. బట్ ఎలక్షన్స్ ఇవి అవి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆగి వద్దాం ఉండడం వల్ల ఆ పురుషోత్తముడు అయితే అదే డేట్కి వద్దాం అనుకున్నాం అండి. కరెక్ట్గా అదే ఫిక్స్ అని వీళ్ళు కూడా ఈ డేట్కి వద్దామని ఫిక్స్ అవ్వడం వల్ల అలా జరిగింది తప్ప అది అలా చేద్దామని ప్లాన్ చేసాం కదా, జరిగిపోయింది అంతే. అది ఇందులో క్యారెక్టరేషన్ చూస్తుంటే కొంచెం ఉమెన్ టైప్లో కొంచెం బాడీ లాంగ్వేజ్ చేంజ్ కనిపిస్తుంది మీలో. అది దానికోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు? కేర్ ఏం కాదండి, యాక్చువల్లీ మా డైరెక్టర్ హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఫస్ట్ ఏంటంటే చేయమంటారు, ఒకవేళ తర్వాత 1 more కావాలంటే ఆయన చేసి చూపించేస్తే ఆయన చేసినట్టు చేసి సరిపోతుంది అంతే. సో బికాజ్ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్ దట్ హెల్ప్ మీ అలాట్. సో డైరెక్టర్ గారు, అది యాక్చువల్లీ ట్రైలర్ చూశాక ఒక సెన్సిటివ్ అంశాన్ని మీరు ఎస్ సార్
కొంచెం డీల్ చేసినట్టు కనిపిస్తుంది. అవునండి. ఆ సెన్సిటివ్ అంశాన్ని హిలేరియస్ చెప్పాలనే ప్రయత్నం అనేది ఎట్లుందో కొంచెం కత్తిమీద సాము లాంటిది అది. Yes, అండి. కొంచెం ఇదైనా కానీ అది కొంచెం వల్గర్గా మారిపోతుంది అది. అవునండి. మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆ విషయంలో? 100% దాని మీద ఒక బోర్డర్ అయితే వేసుకున్నామండి. అంటే మైండ్లో ఎప్పుడైనా కానీ ఈ సీన్ని నేను నా ఫ్యామిలీతో చూడొచ్చా అనేది అనుకుంటానండి. ఆ సీన్ని ఎంతవరకు నేను నా ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఉంటారు కదా పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళతో ఎంతవరకు చూడొచ్చు అనేది అనుకొని ఆ బోర్డర్ దాటకూడదు. ఏదైనా కానీ ఈవెన్ చిన్న చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా కానీ, ఈవెన్ ఆ ఎండ్ ట్రైలర్ చూసుంటే మీరు ఎండ్లో ఒకటి ఉంటుంది చిన్న డౌట్ అనేది, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ అండి అది. అంటే ఇప్పుడు వరకు అరే నువ్వు ఏదో కొంచెం తేడా కొడుతున్నావురా నాకు అని మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఆ థిన్ లైన్ మీదే వెళ్ళానండి. ఎక్కడ అంటే మంచి హ్యూమర్ డ్రామా మీద వెళ్ళాను కానీ బియాండ్ లౌడ్ వల్గారిటీని అసలు టచ్ చేయాలి చేస్తే నేను చూడలేను కదా. ఫస్ట్ పాయింట్ నేను ఆడియన్స్కి ఏం చూపిస్తానని నాకు గట్టిగా నమ్ముతాను. సంగీతం గారు ఒక ఫ్రేమ్లో కనిపించారు మాకు. హీ డిడ్ ఏ బిగ్ రోల్ అండి. ఇట్స్ నాట్ ఒక ఫ్రేమ్లో చూపించాము అంతే కానీ అంటే ఆయన అక్కడ కూడా చూపించకపోతే ఎలాగా అనేది పెట్టాము. ఎందుకంటే హిలేరియస్గా సంగీతం గారు అంటే మనకున్న ఇంప్రెషన్ ఈజ్ డిఫరెంట్ కదా, ఆయన కోసం సపరేట్ కట్ చేసుకుంటున్నాం మేము. బేసికల్లీ హీఈస్ అబౌట్ 94 అండి, 94 ఇయర్స్. మేము నెరేట్ చేసినప్పుడు ఆయన 92 ఇయర్స్. ఆ టైంలో ఆయన మారుతి గారు కాల్ చేసి చెప్పారు, సార్ ఇలా ఒక కథ ఉంది వినండి అని అంటే ఆయన వచ్చి ఆయన మాకు ఆల్మోస్ట్ ఒక 4 days వర్క్షాప్ లాగా మాకు ఆయనతో చేసిన ప్రతిరోజు షూట్ మాకు ఒక వర్క్షాప్ లాగా. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. టీమ్ భలే ఉన్నాడే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే దీంట్లో అందరూ మేడ్ ఇన్ పీపుల్ కనిపిస్తున్నారు. ఫస్ట్ Thank you, ఫిల్మ్ sir. అండ్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఎవరిబడి అంటే వాళ్ళంటే పాత కాపులు కానీ రాజ్ తరుణ్ అండ్ శేఖర్ చంద్ర. నార్మల్గా సార్ ఇప్పుడు మన హీరో రాజ్ తరుణ్ చాలా క్యారెక్టర్లతో మంచి సక్సెస్లతో బాగా పాతుకుపోయి ఉన్నాడు ఆడియన్స్ వ్యూలో. Yes, sir. ఇన్ జనరల్గా అంటే తన మీద ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనే ఒక జడ్జ్మెంట్ ఆడియన్స్లోనే ఉన్నది ఈ రోజున. ఎస్ సార్. మీరు ఫస్ట్ టైం అతన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ దట్ యార్డ్ స్టిక్ దట్ యు టుక్ ఇన్ టు యువర్ హ్యాండ్? తన్ని డిఫరెంట్గా చూపించాలి, లేకపోతే తను ఇంకా తన తాలూకు ఉన్న పాపులారిటీని ఎన్హాన్స్ చేయాలి అన్నది ఏదో ఒక కొత్త పాయింట్ పట్టుకుని వచ్చి ఉంటారు కదా మీరు. ఓకే, కథ పాయింట్ చెప్పారు ఏదో చీరలు కడతాడు అని. వాట్ ఈస్ యువర్ డైరెక్టోరియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్? అంటే మీరు అన్నారు కదా సార్, తనకున్న ఒక పాపులారిటీని ఎన్హాన్స్ చేయాలి, అదైతే మైండ్లో లేదు సార్. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ని నీట్గా డిజైన్ చేసుకున్నాం. ఆ క్యారెక్టర్కి రాజ్ ఎలా అడాప్ట్ అవుతారని అలా అడాప్ట్ చేసాం సార్. అంటే ఈవెన్ లుక్ వైజ్, తన కాస్ట్యూమ్స్ వైజ్ మొత్తంగా. సో ఆ క్యారెక్టర్కి తను ఎలా అడాప్ట్ చేయాలి అంటే క్యారెక్టర్లోకి రాజుని పెట్టాం కానీ రాజులో క్యారెక్టర్ని తీసుకెళ్ళలేదు. ఓకే, బట్ 100% తన్ని మీ క్యారెక్టర్కి మీ డైరెక్టోరియల్ ఎక్స్పీరియన్స్కి తన ప్లస్ పాయింట్స్ ఏమేమి మీకు బాగా యాడ్ అయ్యాయండి క్యారెక్టర్కి సినిమా? అంటే సినిమాకి చాలా యాడ్ అయింది సార్, చాలా యాడ్ అయింది. అంటే మెనీ టైమ్స్ కొన్ని సీన్స్లో అబ్బా ఈ కుర్రోళ్ళలో ఇంత పొటెన్షియాలిటీ ఉందండి అయ్యా ఇలా అనుకున్నానండి నేను. ఈ అబ్బాయికి ఏంది ఇంత పొటెన్షియల్ అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఈజ్ బియాండ్ మై కొన్ని విజువల్ మనం అనుకుంటాం కదా ఇక్కడ ఇలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ అని. సో తను చంపేశాడు, సూపర్ చేశాడు. ఓకే, రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ సినిమా మొన్ననే అంటే దగ్గరగా కొంచెం యాక్షన్ పార్ట్ సెకండ్ హాఫ్ నువ్వు అందరినీ కొట్టడాలు గట్ట బీభత్సంగా తిరగబడారు స్వామిలా. ఇప్పుడు కంప్లీట్గా ఆడపిల్లలకి చీరలు కట్టే క్యారెక్టర్ అని చెప్పి మీ డైరెక్టర్ ఇందాక చెప్తున్నాడు కదా, అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ క్యారెక్టర్? ఐ రియలీ ఎంజాయ్డ్ అండి. అంటే మనకి మామూలుగా ఇప్పుడు సరదాగా ఉండే క్యారెక్టర్లు ఎప్పుడు చేస్తూ ఉంటాం, అది మనకి రెగ్యులర్గా అనిపిస్తుంది. యూ సీ వెన్ సంథింగ్ లైక్ దిస్ కమ్స్ అది ఛాలెంజింగ్గా ఉంటుంది అండ్ అంటే కొత్తగా ఉంటుంది. ఎవ్రీడే ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్. యూ హ్యావ్ టు అంటే మనమే ఆలోచించుకొని కొత్తగా ఎలా చేయాలి, అది మనకి పని అని ఛాలెంజింగ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు. లేకపోతే ఏంటంటే ఒకటే చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది. ఇది నాకు అంటే ఫస్ట్ క్యారెక్టర్ విన్నప్పుడు కూడా మనకి ఇందాక చెప్పినట్టే రైలు చూసినప్పుడు అందరికీ కూడా చాలా ఈజీ చిన్న లైన్ దాటడం అనేది చాలా తెలియకుండా వెళ్ళిపోవచ్చు. బట్ నాకు శివసాయి వచ్చి 1.5 hour నాకు కథ అంటే ఐడియా కథ అంతా అయిపోయిన తర్వాత తను అసలు ఎలా చూస్తున్నాడు సినిమాని అని నాకు క్లియర్గా చెప్పాడు. సో అప్పుడు నాకు ప్రాపర్గా నమ్మకం వచ్చింది, లేదు తిను ఖచ్చితంగా లైన్ అయితే క్రాస్ అవ్వకుండా చేస్తాడు అండ్ చాలా చాలా పొటెన్షియల్ ఉంది అండ్ ఐఎమ్ షూర్. అందుకే వెంటనే కలిసి అప్పుడు జైరాబాద్లో షూటింగ్ చేస్తున్నాను, నన్ను కలిసి వెళ్ళిపోగానే వెంటనే మారుతి గారికి చేసి చెప్పాను నేను చేస్తాను ప్లస్ కానీ తను డైరెక్టర్ అయితేనే చేస్తా,
ఇంకెవరైనా అయితే మాత్రం ఐ కాంట్ నేను ఆ రిస్క్ తీసుకోలేను. బట్ తను డైరెక్టర్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా ఐఎమ్ డూయింగ్ దిస్ నో మ్యాటర్ వాట్ అని చెప్పి. ఇది బలిబలే మగాడి సినిమా ఇన్స్పిరేషనా భలే ఉన్నాడే అని? అసలు సంబంధం లేదండి దానికి. అంటే ఎంతైనా కానీ ఆ అంశం నుంచి వచ్చింది కదా సార్, మారుతి గారి దగ్గర నుంచి వచ్చింది. అదే కానీ Yes, sir, ఆ yes, sir. కథకి సంబంధం ఉండదండి. కథకి సంబంధం లేదు, కానీ ఈవెన్ ఆ టైటిల్ ఫాంటింగ్ కూడా మారుతి గారిదే. ఆ భలే ఉన్నాడే సేమ్ మీకు ఆ లుక్ కనిపిస్తుంది. అంటే మారుతి గారి దగ్గర ఉన్న గొప్ప విద్య ఏంటంటే మనం ఒక టైటిల్ చెప్పగానే ఆయన స్కెచ్ చేసి ఇలా చూపించేస్తారు. సో అలా తీసుకున్నది మన స్పెసిఫిక్ డిజైన్ కూడా కాదు. బలిబలే మగాడు వైద్యు నుంచి ఆ అంశ తీసుకున్నాము. ఆ కామెడీ ఏదైతే ఉండాలో అలాంటి కామెడీ ఉండాలి అని అనేది పెట్టుకున్నాం సార్. గుడ్ దట్ భలే భలే మగాడు అంత పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ ఆల్ మచ్. ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్ యాక్చువల్గా మారుతి గారు భలే భలే మగాడు వేలే దాంట్లో నాని గారికి ఒక చిన్న ఇది పెట్టారు, అంటే మర్చిపోవడం మతిమరుపు అనేది. అలాగే తర్వాత మహానుభావుల్లో కూడా సర్వ గారికి ఒక చిన్న ఇది ఉంటుంది. అలాగే మరి దీంట్లో కూడా దీనికి ఏమైనా చిన్న లోపం లాంటిది ఏమైనా పెట్టారా, లేదంటే కనుక పాయింట్ ఎందుకు అక్కడి నుంచి వచ్చింది? September 7th థియేటర్ కలిసిన గుడ్ క్వశ్చన్ అండి. అంటే డిఫెక్ట్ అయితే ఏమీ లేదండి. అంటే ఇక్కడ ఏంటంటే అతనికి డిఫెక్ట్ ఉందని మనం అనుకుంటాం అంతే. రాజ్ తరుణ్ గారు అంటే యాజ్ అన్ యాక్టర్ కింద ఏంటంటే ప్రతి సినిమాకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా అవ్వాలి కాబట్టి. బట్ ఇలాంటి కొన్ని యూనిక్ క్యారెక్టర్స్కి ఏంటంటే రిఫరెన్స్ పాయింట్ ఏమి ఉండదు. శారీ డ్రైపింగ్ అనేది కొత్త పాయింట్ యాక్చువల్గా ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో అయితే ఎక్కడ రాలేదు. సో మరి దాని గురించి ఎక్కువ అంటే జస్ట్ డైరెక్టర్ గారు చెప్పింది ఫాలో అయిపోయారా, లేదంటే కనుక మీరు కూడా ఏమన్నా దాని గురించి తెలుసుకోవడం కానీ, లేదంటే హోంవర్క్ కానీ, లేకపోతే ఇంతకుముందు ఏమన్నా ట్యూటోరియల్స్ ఉంటే అలాంటివి చూడడం కానీ? ఎందుకంటే ఆ ఫెమినైన్ లుక్ ఇది కూడా రావాలి కదా చిన్నగా. అంటే ఫెమినిన్ లుక్ రావడం అనేది ఆబ్వియస్లీ అంటే వెరీ యాక్టర్ ఎంతో కొంత తెలుస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టు అంటే తను నాకు శారీ డ్రైపింగ్ అనేవి వీడియోస్ అవి చూపించాడు. అండ్ మాకు శారీ డ్రైపింగ్ ఆర్టిస్ట్ వచ్చేవారు, వాళ్ళు చెప్పేవారు, వాళ్ళు చెప్తే అలా ఫాలో అయ్యేవాడిని. సో కొంచెం కొంతవరకు పర్లేదు. ఇప్పుడు అన్ని వీడియోస్ చూపించాము అన్ని దగ్గరలో, అంటే మేము ప్రాక్టీస్ చేసాము, శారీ కట్టడాలు చేసే ఎన్ని ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేయించాం. బట్ యాక్టింగ్ అనేది సో లైక్ ఐ టోల్డ్ యూ హీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. ఫస్ట్ ఏంటంటే చేయమంటాడు, ఇఫ్ హీస్ హ్యాపీ విత్ ఇట్ ఈజ్ హ్యాపీ, లేదంటే తను చేసి చూపించేస్తాడు. సో అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు ఒక డైరెక్టర్కి తనకి ఏం కావాలో కమ్యూనికేట్ చేయడానికి కష్టపడుతుంది. బికాజ్ ఈజ్ సచ్ అ గుడ్ యాక్టర్, తను చేసి చూపించేస్తాడు. సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ మీ. సో చాలా ఈజీ అయిపోద్ది నాకు. మనీషా, వెల్కమ్ టు టాలీవుడ్. అంటే థ్యాంక్ యూ సో మచ్. రాజ్ తరుణ్ గారి గురించి అంటే ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ అంటే మీరేం చెప్తారు? It was a really speaking amazing experience. He's more than anything very supportive co-actor. నాతో చాలా రిహర్సల్స్ కూడా చేశాడు అండ్ హీస్ బిన్ వెరీ పేషెంట్. సో ఐ థింక్ ద బెస్ట్ ఫస్ట్ కో-యాక్టర్ ఐ కుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ సీరియస్లీ. రాజ్ తరుణ్ గారు, సో అంటే 1 hour నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరే మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళొద్దు. సో ఎట్లున్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఐఎమ్ గుడ్. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ September 7th. సినిమా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ గైస్ బిఫోర్, నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ వాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ 2 films ప్రాపర్లీ. సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా. ఐ విల్, ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరికీ చాలా నచ్చుతుంది. సో I will be there for all the promotions. I will always be there. కానీ మీ డ్రెస్సింగ్ గురించి అయితే అడగాలనిపిస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఇట్లే వచ్చారు. ఏదైనా మాలా ఇది ఏంటి అసలు? లేదండి, ఈజీ అని అంతే యాక్చువల్లీ. యాక్చువల్లీ అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలి, ఆ కలర్ వేసుకోవాలి, ప్రశాంతంగా పంచే చొక్కా ఈజీ ఉంటుంది. లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైనర్ అనో ఇబ్రాని ఎందుకు మనకి కొంచెం బద్దగా అంతే, అంతకంటే ఇంకా. బట్ నాకు ఇచ్చే ఇష్టం కూడా. అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది. ఏం చేశారండి? నేనేమీ చేయలేదండి. నేను నా పని నేను చేసుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఇప్పుడు శారీ డ్రైపింగ్ అనేది చాలా కొత్త పాయింట్, అంటే ఎవరు టచ్ అండ్ పాయింట్. సో ఇట్లాంటిది ఒక పాయింట్ తీసుకొని సినిమా చేస్తామనేది కూడా ఒక గమ్మత్ అనే విషయం కనిపిస్తుంది. సో ఆ పాయింట్కి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా, లేదంటే క్యారెక్టర్ ఈజ్ ఇన్స్పిరేషన్. అంటే ఆ క్యారెక్టరైజేషన్ వరకు అతనికి ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది. లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి, కానీ
తన అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్స్, ఈ ఫ్లటింగ్ మూమెంట్స్ అన్నీ చేయకూడదు. సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి చుట్టూ అమ్మాయిలు ఉన్న ప్రొఫెషన్, లేడీస్ టైలర్స్ కానీ లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ, ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్లో నేను శారీ డ్రేపింగ్ అనే ప్రొఫెషన్ కొత్తగా కనిపించింది నాకు. సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ సార్ అది. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు ఆలోచించారు ఈ క్యారెక్టర్కి, ఇంకెవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు సార్, ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? భలే ఉంటాడు కదా సార్. రాజ్ తరుణ్ బాగా చెప్పాడు కదా. ఇది అంటే మామూలుగా ఒక 20 మంది విలన్లను కొట్టడం అదే చాలా ఈజీగా ఉంటుంది, రొమాన్స్ చేయడం, పాటలు పాడడం హీరోయిన్. సో ఒక 0.5 క్యారెక్టర్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ని చేయడానికి ముందు ఏదన్నా వేరే యాక్టర్ల రెఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? అంటే కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదండి, బట్ సబ్ కాన్షియస్గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా, అంతే తప్ప కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదు. కానీ టు బి ఆనెస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలోడ్ మై డైరెక్టర్ బికాస్ లైక్ ఐ టోల్డ్ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా పెట్టి చూపించగలడు. ఆయన చేసిన దాంట్లో 50% చేసిన సరిపోద్ది. సో చాలా వరకు ఐ ఫాలోడ్ హిమ్ ఓన్లీ. మనీషా. సో హాయ్ మై సెల్ఫ్ హిమమాలిని, వెల్కమ్ టు టాలీవుడ్. చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్. మీరు చూస్తుంటే కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిలా కనబడుతున్నారు. ఇస్ దర్ ఎనీ సిమిలారిటీస్? అంటే చూసిన తర్వాత ఎందులో అన్న యాక్ట్ చేశారా అని సెర్చ్ చేస్తే బట్ యూ లుక్ వెరీ ఫెమిలియర్ టు హర్. ఆమెకి మీ స్కిన్ టోన్, ఫేస్ కట్స్ అన్ని అలా మ్యాచ్ అయినట్టు అనిపించింది. నేను కూడా బెంగళూరు అమ్మాయి కదా, సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. నో సిమిలారిటీస్ ఏం లేదు. I think this is just original me. So ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు what was your first thought actually? What was your first reaction? Actually నాకు చాలా ఫనీ అనిపించింది అండ్ వెరీ డిఫరెంట్ కదా, because I've never heard of Sari Draper as a character, but నా క్యారెక్టర్ చాలా బబ్లీ ఉంది, లైక్ చాలా లైవ్లీగా ఉంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్. అండ్ సాయిసో ఆల్సో నరేట్ చేసేటప్పుడు చాలా బాగా నరేట్ చేశారు. సో ఇట్ వాజ్ లైక్ ఐ కుడ్ సీ ద విజువల్స్. ఇట్ వాజ్ అమేజింగ్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో నేర్చేసుకున్నారు. డబ్బింగ్ చేయించాం కదా నా చేతే. యాక్చువల్లీ తెలుగు చాలా బాగా వచ్చండి. ఫస్ట్ ప్రెస్ మీట్ నర్వస్గా ఉండడం వల్ల ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తుంది, కానీ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. రాజ్ తరుణ్ గారు సార్ బాగున్నారా? సార్ గత 2 చిత్రాలు కొంచెం ఆశించిన ఫలితం రాకపోవడానికి గల కారణాలు ఏంటో అనలైజ్ చేశారా? ఎక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు? అంటే ఒక సినిమా, నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఒక సినిమా అనేది 24 hours పుట్టు కదా. సో ఎక్కడ అండ్ ఆల్సో పురుషోత్తముడికి యాక్చువల్లీ బాగా రెస్పాన్స్ వచ్చిందండి. తిరుగుబాటు స్వామి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. బట్ అంటే ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఆలోచించుకొని ఒక్కసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవడం మన బాధ్యత, నా బాధ్యత అది. అంటే పురుషోత్తముడు హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ మీకు మీ అన్న సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదండి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ నేను ఇందాక చెప్పినట్టు నా మై బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇస్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ దోస్ ఫిల్మ్స్. సో నేను ప్రమోట్ చేయలేకపోయినా సినిమాలే. సో అది జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. సో దట్ ఈస్ ద ఓన్లీ రిగ్రెట్ ఫర్ మీ, నథింగ్ ఎల్స్. శేఖర్ చంద్ర గారు సార్, మీది అండ్ రాజ్ తరుణ్ కాంబినేషన్లో మ్యూజిక్ అయితే నిజంగానే అందరూ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూపిస్తే మామ కానీ, పిల్లికల్ల పాప సాంగ్ కానీ. మీరు చెప్పారు లైక్ ఒక సాంగ్ అన్నది వేరే మూవీలోకి వాడాల్సింది, దాన్ని కొంచెం చేంజ్ చేసి పిల్లికల్ల పాప అన్న సాంగ్ యూజ్ చేసామన్నారు కదా. అప్పుడు అంటే వేరే కంపోజ్ చేస్తుంటే అది ఏమైందంటే అండి, అనుకోకుండా ఆ వర్క్ చేస్తుంటే రాజ్ భయ్య మా స్టూడియోకి వచ్చారనమాట. వచ్చి నేను క్యాజువల్గా వెయిట్ చేసిన, తను ఆ లాస్ట్లో ఏం విన్నాడో తెలియదు. 1 సెకండ్ 2 సెకండ్లే తను విన్నది. రాజ్ భయ్యను త్రినాథ్ గారు డైరెక్టర్ ఇద్దరు వచ్చారనమాట. మామూలు డిస్కషన్, హాయ్ త్రినాథ్ గారు అనుకుంటా ఉంటే తను ఎమ్మటే డార్లింగ్ మళ్ళీ సాంగ్ పెట్టేవా, మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ పెట్టి, అది వేరే వర్క్ చేస్తున్నాను అది కాదు ఒక్కసారి పెట్టాను. పెట్టిన తర్వాత వినేసి ఎమ్మటే త్రినాథ్ గారిని పిలిచి బయటికి వెళ్ళారు. బయట ఏంటబ్బా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు ఏంటి, నాకు ఐడియా లేదు. ఇద్దరు కుసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ సాంగ్ ఉంచుదామన్నారు.
ఈ సాంగ్ ఉంచడం కాదు సార్, వేరే సినిమాది ఇదే అనుకుంటున్నాను, వాళ్ళకి అసలు వినిపించలేని కూడా వినిపించలేదు, వాళ్ళకి వాళ్ళ ఈవినింగ్ వినిపించాలి ఇది అన్న. కాదు లాక్ ఇది, సరే చూద్దాము ఒక్కసారి నాకు ఇస్తే కనుక ఊరికే వింటాను అనేసి వాట్సాప్లో తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 100 సార్లు వినేసి ఓన్ చేసేసుకొని ఇంకా అది లాక్ చేసేసుకొని వేరే వాళ్ళకి నేను అది వేరే చెప్పి ఇంకొక వారం అడిగి వేరే సాంగ్ చేసి, సో అట్లా తను ఫైనల్గా వేరే సింగర్స్తో పాడించినా కూడా నేను అప్పుడు విన్నదే నేను అది 100 సార్లు వినేసానని. ఆడియో రిలీజ్ ముందు రోజు నేను బయటకు వెళ్ళి ఒక షర్ట్ కొనుక్కుందామని వెళ్తే ఆ సాంగ్ వేరే వాళ్ళతో వస్తుంది ఏంటి, అర్జెంట్గా ఇప్పుడు స్టూడియోకి వెళ్ళి అర్జెంట్గా పాడేసేయాలి, నీది సూపర్ ఉంది వాయిస్ అన్నది, వెళ్ళి మళ్ళీ పాడి నెక్స్ట్ రోజు అనమాట. అయితే ఇందాక అన్నారు కదా నాతోటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పాటలు చూసుకుని చెయ్యి, దీనికి పెట్టొద్దని అన్నారు కదా. మరి ఈ సినిమాలో ఆడవాళ్ళకి ఆమడ దూరం దీనికే చేసిన సాంగ్ వేరే దానికి ఏదైనా చేసి దీనికే క్లారిటీగా ఉంది కదండి, చీరల బేరం అన్నాంగా. డైరెక్టర్ అయితే యాక్చువల్లీ రీసెంట్గా మీ మీద వచ్చింది ఏంటంటే టాక్ కంటిన్యూస్గా రాస్తారు నుంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి లావణ్య ఇష్యూ అనేది వచ్చింది అని చెప్పి నన్ను పర్సనల్గా, మీరు ఫిల్మ్లో ఉంటారుగా మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నామని చెప్పి నన్ను అడగడం జరిగింది. దీని మీద ఒక క్లారిటీ కావాలని ఇద్దరు కాంట్రవర్సీ చేసి ఇలా చేశారా లేకపోతే ప్రమోషన్స్లో భాగమా ఏంటి అసలు? అలా ప్రమోషన్ ఎవరు చేయరు, కావాలని ఎవరు చేయరు. మీ ప్రశ్న నాకు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడద్దు అనుకుంటా, బట్ అలాంటిది ఏం లేదండి, అదేం సంబంధం లేదు. హలో శివసాయి గారు, హాయ్ అండి, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. హలో సార్. సార్ ఇంతకుముందు ప్రమోషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రమోషన్స్ చేయించారు, సో ఈజ్ దట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రాజ్ తరుణ్ గారు ఉన్న సిచ్యువేషన్స్లో అట్లాంటి ప్రమోషన్ ఈజ్ దట్ నెసెసరీ అనిపించిందా? ఈజ్ రాజ్ తరుణ్ ఈజ్ అవేర్ ఆఫ్ దాట్? నో అండి, తనకు తెలియదు, తనకు తెలియకుండానే చేసిందండి. మేము అంటే ప్రమోషన్స్ టు బీ ఫ్రాంక్ ఓకే సినిమా నీడ్ టు టాక్ అని అంటాం కదా, అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పిందేనండి, కాకపోతే సింక్ అయింది అంతే. అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు నో. సినిమా చేయడమే డేర్ కదండి, ప్రమోషన్ గురించి అదే దట్స్ పార్ట్ ఆఫ్ మూవీ. సినిమా చేయడమే అంత పెద్ద డేరింగ్, సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్, ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా కదా. సో ఐ డెంట్ ఫీల్ లైక్ దట్స్ అ డేరింగ్ మూమెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అంతే అండి. ఓకే, రాజ్ తరుణ్ గారు మీరు ఆ ప్రమోషన్ వీడియో చూసారా? నేను చూడలేదు. లేదు, ఓకే నాకు చెప్పారు వచ్చిందని చెప్పారు, నేను చూడలేదు. నేను షూట్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డైరెక్టర్ గారు సార్, ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఈ అంటే ఫస్ట్ టైం ఒక హీరో క్యారెక్టర్కి సారీ డ్రాపింగ్ అనేది, సో ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే మారుతి గారు ఎప్పుడు యాడ్ అయ్యారు? ఫస్ట్ కథ పుట్టి నుంచి మారుతి గారు ఉన్నారా లేకపోతే మధ్యలో వచ్చారు? ఆద్యుడు అండి, మారుతి గారు ఓం పెడతాం కదా మనం ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆయన ఆద్యుడు. ఆయన తర్వాత మేము అందరం పుట్టాం, ఆయన తర్వాత కిరణ్ గారు వచ్చారు, కిరణ్ గారి తర్వాత నేను వచ్చాను. సో మారుతి గారు కిరణ్ గారు ఒక సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు లైన్ ఈజ్ ఫ్రమ్ మారుతి గారే సార్. ఒక లైన్ ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు నేను దాన్ని అంటే ఐ కాంట్ మేక్ లౌడ్ కామెడీ లైక్ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఉంటుంది కదా. నేనేంటంటే ఒక సెటిల్డ్గా సెన్సిబుల్ కామెడీస్. సో అప్పుడు నేను మొత్తం రాసుకొని వెళ్తే సార్కి బాగా ఇంప్రెస్ అయ్యి బాగుంది అన్నప్పుడు నేను శారీ డ్రేపింగ్ అనేది అనుకుంటున్నాను సార్ అంటే హీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్. లైక్ క్యారెక్టర్ వైజే శారీ డ్రేపింగ్ తీసుకున్నామండి. ఆ క్యారెక్టర్కి హీ నీడ్స్ టు బీ ఇందాక చెప్పినట్టు ఒక ఆడాళ్ళ చుట్టూ ఉండాలి కానీ హీ షుడ్ నాట్ బి అంటే ఏ ఉన్నప్పుడు శారీ డ్రేపింగ్ అనుకున్నామండి. శేఖర్ చంద్ర గారు ఇక్కడ సార్, ఇక్కడ ఈ ఇయర్లో 3 మూవీస్ కంప్లీట్గా మీరు డిఫరెంట్ జోనర్స్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒకటి, అవును, నెక్స్ట్ వచ్చి హర్రర్ ఒకటి చేశారు, ఊరు పేరు బైరోకోన అంటే ఒక హర్రర్ థ్రిల్లర్ జోనర్స్, అండ్ ఇది మళ్ళీ ఒక కామెడీ కైండ్ ఆఫ్ దీనికి. ఎందుకంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి సినిమా. మనం నవ్వుకోవాలంటే వెనకొచ్చే మ్యూజిక్ బాగా ఇంపార్ట్ క్రియేట్ చేస్తుంది. సో డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీకు ఏంటి అనిపించింది టు మేక్ దిస్ మ్యూజిక్? అదే మీరు అడిగింది కరెక్ట్ అండి, బికాస్ అంబాజీపేట ఒక జానర్ అండి, ఒక సీరియస్ ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది, రూరల్ ఫీల్ ఉంటుంది, అండ్ ఊరి పేరు బైరోకొన చాలా సీరియస్. సో ఈవెన్ నాకు కూడా
చేంజ్ ఓవర్స్ కావాలి. ఇప్పుడు ఇది చేసిన తర్వాత నదర్ లవ్ స్టోరీ కానీ అట్లా. సో దిస్ హ్యాస్ నైస్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది, దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి అండ్ మెయిన్లీ కామెడీ. సో కామెడీ నాకు కూడా చాలా రోజులు అయిపోయింది మంచి కామెడీకి మ్యూజిక్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. సో ఆ ఫన్ నిజంగా ఎంజాయ్ చేస్తామని ఒక సీన్కి బ్యాక్గ్రౌండ్లో వాయిస్తో ఫన్ చేయొచ్చు అండ్ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ. సో అది ఓవరాల్గా మూవీ చూసేటప్పుడే ఆ హై వచ్చింది, అంటే బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడానికి స్కోప్ వచ్చింది అండ్ సాంగ్స్ కూడా. సో రియల్లీ ఐ ఎంజాయ్డ్ అండి ప్రతి ఒక్కటి చెక్కి. అండ్ సో ఐ ఫీల్ దట్ నేను ఎంజాయ్ చేస్తే ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్స్ అండ్ మూవీ కానీ అంతా కూడా. ఓకే, రాజతరం గారు, మీరు సినిమాను థియేటర్లోనే చూడండి అన్నారు ఇందాక, కానీ మీరే ఇక్కడ ఓటీటీలో వచ్చేస్తున్నట్టుగా పెట్టేశారు కదా, ఏంటి? లేదండి, లేదా? అదే అంటే ఏమండి ప్రతి సినిమా ఏదో ఒక టైంలో ఓటీటీలో రావాలి. అలాంటప్పుడు ఎలాగో వచ్చేస్తుంది కదా నేను చెప్తాను. సో ఇప్పుడు ఇంట్లోనే ఒకళ్ళు ఇద్దరు కలిసి చూడడం వేరు, థియేటర్లోని ఒక 200-300 మందితో కలిసి మొత్తం పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్తో లైట్లన్నీ ఆపేస్తే నాకు ఇప్పటికే అండి, నేను చాలాసార్లు కొన్ని ఇంటర్వ్యూలో అక్కడ చెప్పాను, నాకు ఒక్కడు అన్న సినిమా చూసినప్పుడు ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఒక్కడనే థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా అది. లైట్లన్నీ ఆగిపోయిన తర్వాత నాకు నా చుట్టుపక్కల మనుషులు ఉన్నారు, ఒక ప్రపంచం ఉందన్న విషయం మర్చిపోయానండి. ఐ కంప్లీట్లీ వెంట ఇన్ టు ద ఫిల్మ్. నేను ఆ సినిమాలో బతికేశాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ తెగ్గ చూడడం మొదలుపెట్టాను థియేటర్ల సినిమాలు. సో ఒక కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఒక కామెడీ సినిమాకి కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఒక 30 మంది 40 మంది కలిసి చూస్తే ఒక సినిమా వేరు, మనం ఒక్కలే కూర్చొని చూస్తే వేరు. సో ఒక ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్. అండ్ థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఎఫెక్ట్ ఇంట్లో చూస్తే ఖచ్చితంగా రాదండి. మీ ఒక సినిమాతో పాటు దానికి ముందు తమిళ హీరో విజయ్ గారిది ది గోట్ వస్తుంది, చాలా సినిమాలు తెలుగు సినిమాలు వస్తున్నాయి. వీటికంటే ముందు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెకండ్న ఉంది, వాళ్ళు వరుసగా వేస్తున్నారు సినిమాలు. మీకు ఎఫెక్ట్ పడదా ఈ సినిమా పైన? ఒక్కటి చెప్తానండి, మనం చాలాసార్లు కూడా పండగకి, సంక్రాంతి పండగకి మనకి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, 5 సినిమాలు రిలీజ్ అవుతాయి. సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అందరూ చూస్తారండి. అండ్ నాకు సినిమా నేను ప్రేమిస్తానని చెప్పను, సినిమా నాకు ప్రాణం. అండ్ ప్రతి సినిమా బాగా ఆడాలండి, ప్రతి సినిమా బాగా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది, చూసిన జనాలు ఆనందపడతారు, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. సో ప్రతి సినిమా ఆడాలి అండ్ బాగుంటే చూస్తారండి ఖచ్చితంగా. ఒకవేళ సినిమా నచ్చకపోతే, బాగాలేదు అంటే చూడదు, బాగుంటే ఖచ్చితంగా చూస్తారండి. ఎన్ని సినిమాలని చూస్తారు. అన్ని సినిమా రాజధాని గారు త్వరలో బిగ్ బాస్ పోతున్నాడు అని. బిగ్ బాస్ అవునా? ఇక్కడే మీరేనా? సరే, ఆమె క్లాస్ట్రోఫోబిక్ అండి, ఐ కాంట్. సార్ న్యూస్ ఎలా వచ్చింది? గట్టిగా ఒక రూమ్లో కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు ఆయన. ఫ్రాంక్లీ ఒక రూమ్లో గట్టిగా కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు, బయట తిరుగుతుంటాడు, అటు పిల్లి తిరిగినట్టు తిరుగుతుంటాడు. ఆయన తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్లో ఫైట్. మేము ఫస్ట్ చూసినప్పుడు మేము ఈ అమ్మాయి పంపించారు నాకు, హే ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్, ఛాన్సే లేదన్నా నేను. క్లాస్ట్రోఫోబిక్ అండి నాకు వెరీ మచ్. రాజధాని గారు ఇక్కడ సార్. యా అండి, ఈ ఇయర్లో మీరు చేసిన మూవీస్ ఏవైతే ప్రీవియస్ నాచామిరంగా కావచ్చు అండ్ తిరగబాటాల స్వామి, అది అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయినా ఎక్కడో యాక్షన్ ఎక్కువ అనేది దాంట్లో కనిపించింది. సో మళ్ళీ ఈ భలే ఉన్నాడే ట్రైలర్ చూస్తే వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అందులో వీటీవీ గణేష్ గారు మీది సీన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మళ్ళీ మీరు మీ స్ట్రాంగ్ జోనర్లోకి మళ్ళీ వెనక్కి వచ్చారు ఈ సినిమాతో అని అనుకున్నారు? ప్రాబబ్లీ అంటే చెప్పినట్టు ఎమోషన్, అద్భుతమైన ఎమోషన్ ఉంటూ మంచి ఫ్యామిలీ అంటే. సో ఐ థింక్ దట్ యాక్చువల్లీ వర్క్డ్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఆల్సో బికాజ్ నాకు తెలిసి జనాలు నన్ను చాలా రిలేటబుల్గా ఫీల్ అవుతారండి. సో ఐ థింక్ అంటే ఉయ్యాల జంపాల సినిమా, ఐ గెస్ ఉయ్యాల జంపాల సినిమా విస్మం వాటి వల్ల. ఇప్పుడు సినిమా విస్మం చూస్తే అది మా సినిమాలో ఉంటుంది కానీ ఫైటే ఉండదు, ఒక చిన్న ఫైట్ ఉంటుంది తప్ప ఫైట్లే ఉండవు సినిమాలో. సో అంటే పక్కింటి అబ్బాయిలాగా అలాగా చూడడానికి ఇష్టపడతారు ఎక్కువ. సో నాకు తెలిసి అది బాగా రిలేట్ అవుతుంది జనాలకి. అండ్ చెప్పినట్టు ఇట్స్ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి ఎమోషన్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు, రిలేటబిలిటీ ఉంటుందండి చాలా చాలా రిలేటబుల్. అంటే ఇలాంటి కొడుకు ఒకడు ఉండాలి, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉండాలి,
అంటే హీస్ ద డిఫరెన్స్ ఏంటంటే అండి, మనవాడు ముద్ద పెడతాడు కానీ ముద్దు పెట్టడు, అంతే తేడా. మీ డైరెక్టర్ గారు ప్రాస్ బాగుందండి. నో, ఇట్స్ ఫ్యాక్ట్ అండి. మనం స్టార్టింగ్ అనుకున్నప్పుడు కూడా ఆయన రైటర్ కూడా కదా. ముద్ద పెట్టడం అనేది కేరింగ్, ముద్దు పెట్టడం అనేది రొమాన్స్. సో అమ్మాయి చూసిన అమ్మాయి ఏ అమ్మాయి అయినా లవ్లో పడేది ఎలా పడుతుంది? ముద్ద పెట్టడంగానే అరే చాలా కేరింగ్ అని లవ్లో పడిపోతుంది. లవ్లో పడిన తర్వాత వాట్ ఉమెన్ ఎక్స్పెక్ట్స్, ఉమెన్ గర్ల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చిన్న రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఎవరైనా అది లేనప్పుడు ఏంటి ముద్ద పెడతాడు కానీ ముద్దు పెట్టాడు అనేది ఒకటి వస్తుంది కదా. దట్ ఈజ్ వాట్ భలే ఉన్నాడు అండి. బాగా చెప్పాడు కదా. బాగా చెప్పాడు. రాస్తారు ఇందులో సారీ డ్రైపింగ్ ఉంది కదా. సో మామూలుగానే చాలా మంది మగవాళ్ళు అనేస్తారు, ఎంతసేపు రెడీ అవుతావు, ఇంత గంటలు టైం పడుతుందా చేయనివ్వండి ఆ సీన్ అని చెప్తే ఐ నో వేర్ యూర్ గోయింగ్. అది ఆ షూట్ చేసిన తర్వాత మా డైరెక్టర్ చెప్పా, ఎప్పుడన్నా సరే ఎవరన్నా అమ్మాయి 4 గంటలు తీసుకున్నా వెయిట్ చేస్తా తప్ప ఒక మాట. బికాస్ అయ్యా బాబోయ్, సారీ కుర్చీలు పెట్టడం కానీ ప్లేటింగ్ పెట్టడం కానీ కష్టం అని చెప్పి బాగా అనిపించిందా మీకైతే? అంటే కష్టం అని కాదండి, ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఎస్, కష్టం అని కాదు. అంటే ఇప్పుడు పాయింట్ ఆఫ్ టైం తర్వాత అలవాటు అయిపోతుంది, బట్ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. అయితే అలవాటు అయిపోయింది ఇప్పుడు. అంటే కొంతవరకు పర్లేదండి, అంత ప్రొఫెషనల్గా అయితే కాదు, బట్ ఇట్ విల్ టేక్ టైం కదా. రాజ్ తరుణ్ గారు అండ్ ద టీమ్, హాయ్ డైరెక్టర్ గారు, యాక్చువల్లీ కూడోస్ టు యూ బికాజ్ ఇది చాలా సెన్సిబుల్ కాన్సెప్ట్. ఇప్పటివరకు ఎవ్వరూ తెలుగులో ట్రై చేయలేదు. సెన్సిబుల్గా డీల్ చేశారా? యూ డిడ్ మేడ్ ఫన్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ త్రూ దట్. అంటే గోయింగ్ త్రూ వాట్ అండి? కొంచెం ఇందాక అన్నారు కదా, ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ 0.5 క్యారెక్టరైజేషన్. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అండి. ఓకే, దెర్ ఇస్ బిహేవియర్ అదే సార్. అది కూడా లేదు సార్. సీరియస్లీ సారీ, ఐ డెంట్ మీన్ దట్. మైట్ బి ట్రైలర్లో అలా వచ్చిందేమో, సినిమాలో మాత్రం వి మేడ్ లెవెల్ బేస్ అంటే లైక్ ఆ కైండ్ ఆఫ్ ఎక్కడ లైన్ దాటలేదండి, చాలా డీసెంట్గా నీట్గానే ఉంటుంది. రైట్ సార్, కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. లేదండి, అంటే వీ డింట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీథింగ్, ఆబ్జెక్టిఫైయింగ్ ఎనీథింగ్, అలాంటిది ఏం చేయలేదండి. సార్ నాకు ట్రైలర్ కంటే ముందు ఇంతకు ముందు టీజర్ అండ్ పోస్టర్ చూసినప్పుడు లేడీస్ టైలర్ గుర్తొచ్చింది. సో దాన్ని అంత రేంజ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ సినిమా? అబ్బో, అది ఇట్స్ బిగ్ థింగ్ అండి. పెద్ద ఆయన అయితే మంచిదే, కానీ ఆయనతో మనం కంపేర్ చేసుకుంటాం. వంశీ గారు అవ్వాలని కోరుకుంటాము, బట్ అది మీ చేతిలో ఉంది కదా, అంతే. యూ హ్యావ్ టు మేక్ ఇట్. రాలేదండి ఆ సెన్సిబిలిటీస్. శివసాయి గారు. ఎస్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్. అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే, ఫ్రమ్ గీతా సుబ్రహ్మణ్యం 3 seasons దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు మీ జర్నీ చూసుకుంటే ప్రతిసారి కపుల్స్లో డిఫరెంట్ జానర్లో చూపిస్తున్నారు మీరు. సో కపుల్స్ మధ్య జరిగే ఫైట్స్ కావచ్చు, లవర్స్ మధ్య జరిగే ఫైట్స్ కావచ్చు. సో ఈసారి ఇప్పటి వరకు మేము చూడని పాయింట్ ఏదైనా చూపించబోతున్నారా ఇందులో? అండి, అంటే లైక్ మీరు గీతా సుబ్రహ్మణ్యం చూస్తుంటే ఇట్స్ ఓన్లీ అబౌట్ ద కపుల్ అండి. ఓకే, ఇట్స్ ఇక్కడ మనకి నాట్ ఓన్లీ అబౌట్ ద కపుల్, ఇట్స్ అబౌట్ ఎ ఫ్యామిలీ, అబౌట్ కల్చర్, అబౌట్ సొసైటీ, ఎవ్రీథింగ్ ఐ డీల్ వెరీ నైస్లీ అండి. సో 3 seasons గీతా సుబ్రహ్మణ్యం అయిపోయాయి కదా. సో 4th one మూవీగా మేము ఏమైనా చూడొచ్చా 70mm? అంటే స్టెప్పింగ్ స్టోన్ అండి. నాకు గీతా సుబ్రహ్మణ్యం నా ఫస్ట్ స్టెప్, లైక్ ఆడియన్స్కి వెళ్ళడానికి గీతా సుబ్రహ్మణ్యం నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇట్స్ ఏ స్టెప్పింగ్ స్టోన్. నౌ ఐఎమ్ ఇన్ టు ఫేజ్ కదా. సో అదైతే లేదు ప్లాన్. హోప్ఫుల్లీ ఒక కపుల్ డ్రామా తీయాల్సి ఉంటే ఐ విల్ మేక్ ఇట్. ఓకే, రాస్తారు. యా అండి. యా, హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఉయ్యాల జంపాల దగ్గర నుంచి మీ యాసకి చాలా పెద్ద అంటే లైక్ ఓకే డన్, ఇలాంటి యాసలో కూడా ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు లైక్ భలే ఉన్నాడే అని అయితే అనుకున్నాం. వీఆర్ మిస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్. సో ఇన్ ఫ్యూచర్ అలాంటిది ఏదైనా? యా, ఐ వుడ్ లవ్ అండి, ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, బట్ అంటే క్యారెక్టరైజేషన్ కథ కూడా కుదరాలి కదా. సో గుడ్ ఇస్ ద డైలెక్ట్ అండి. కాకపోతే ఏంటంటే మేము సినిమాలో మాత్రం నో డైలెక్ట్. నేను పొరపాటు నాకు తెలియకుండా ఎప్పుడైనా వచ్చి రాస్తారు బయటకు వస్తున్నాడు, రాధా కావాలి. ఓకే ఓకే, వన్ మోర్. ఓకే, మీకు చాలా అంటే లైక్ భలే ఉన్నాడే మూవీలోని బాగా డిఫికల్ట్ అండ్ కష్టంగా అనిపించిన సీన్ ఏంటి? అండ్ లైక్ అమ్మో ఏంటి ఇంత కష్టపడ్డా, ఇప్పటి వరకు నా కెరియర్లో నేను కష్టపడలేదు ఇంతగా ఈ సీన్ చేస్తున్నప్పుడు అని, అలాంటిది ఏదైనా? ఆనెస్ట్లీ అలా అయితే
చేసిన కష్టం అలా ఏం లేదండి. ఆయన ఆయన ఎలా ఉంటుందంటే స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత డైలాగులు అయ్యి అంటారు, అంతే డైలాగులు అంటారు. అంటే నాకు తెలిసి ఈ సినిమా మొత్తం డైలాగులు ఈజ్ ఈక్వల్స్ టు ఆయన ముందు సినిమాల్లో 1, 2, 3 సీన్స్ డైలాగ్స్. అంటే తెలుగు వచ్చిన ఆయనతో ఏమో తెలుగులో తక్కువ డైలాగులు, తెలుగు రాని ఈమెతో ఏమో ఎక్కువ డైలాగులు చెప్పించాం. రాజ్తరుణ్ గారు, ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా, మగాళ్ళ లైఫ్కి రక్షణ లేకుండా పోయిందండి. మామూలుగా సమాజంలో ఆడవాళ్ళ లైఫ్కి రక్షణ లేదని అంటారు కదా, మీరు దాని రివర్స్లో చెప్పారు ఏంటండి? ఆ సిచ్యువేషన్ బట్టి అలాగా చెప్పాను అంతే సార్. అంత సొసైటల్ ఫ్యాక్ట్ కదండి. బీయింగ్ ఏ మగాడిగా మీరు చెప్పండి, రక్షణ ఉందా అండి? మనం చెప్పుకోము అంతే, మనం చెప్పుకున్న వినేవాళ్ళు ఉండరు. అంటే అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా డైరెక్టర్గా మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే అన్ని ఎక్స్పీరియన్స్ అని అంటే అది ఇది ఎలా ఉంటుందంటే సార్, హార్ట్ సర్జన్కి ఫస్ట్ హార్ట్ అటాక్ రావాలి అన్నట్టు ఉంటుంది సార్. డైరెక్టర్ గారు సార్ కాదు, రక్షణ లేదా అని అడుగుతున్నారు. బానే ఉన్నారు కదండి సేఫ్టీగా. నేను ఇక్కడే ఉన్నానండి. రాజ్తరుణ్ గారే సేఫ్టీగా ఉన్నారు. సొసైటీ గురించి చెప్తున్నానండి. సొసైటీలో కూడా మీకేమో హ్యూమన్కి సేఫ్టీ లేదండి. ఇట్స్ నాట్ అబౌట్. కాదండి, నేనే చెప్తాను. ఫస్ట్ టైం ట్రైలర్ ప్లే చేసినప్పుడు అందరూ నవ్వారు కదా, అదే కదా కావాలి మాకు. హ్యూమన్కి సేఫ్టీ సొసైటల్ కామెంట్ లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అలా ఏం చేయలేదు, నవ్వించడానికి చేసి నవ్వించడం కోసం. అంతకని ఇంకా రాజ్తరుణ్ గారు యా అండి. సార్ ఇక్కడండి. దిస్ ఇస్ లయా ఫ్రమ్ బీఆర్కే న్యూస్. టైటిల్ కూడా చాలా బాగుంది, మీకు తగ్గట్టే ఉంది, భలే ఉన్నాడే అన్నట్టు. సో యు ఆర్ వెరీ చూజీ అబౌట్ ది స్క్రిప్ట్స్. సో విచ్ ఎలిమెంట్ ఇంప్రెస్డ్ యూ టు యాక్సెప్ట్ ది స్టోరీ అంటే ఏమని చెప్తారు? ఫర్ మీ ఫస్ట్ పాయింట్ నాకు చెప్పడం మారుతి గారు చెప్పారండి. నాకు పాయింట్ చెప్పింది ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే, నేను అప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ షూటింగ్లో ఉంటే శివసాయి అనే అబ్బాయి తను పంపిస్తాను ఒక్కసారి వినండి అంటే, సరే ఓకే అన్న పంపించారు. సో ఈ కేమ్ అండ్ నాకు తిని కూడా నాకు కథలా చెప్పి తిని సినిమాని ఎలా చూస్తున్నాడు అన్న విషయం చెప్పాడు. సో ఒక 1.5 hour మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీ ఐ గాట్ కన్విన్స్డ్. నాకు అంటే ఒకటి పాయింట్ కొత్తగా ఉంది, లైన్ కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యక్తి ఈ సినిమాని ప్రాపర్గా ఎక్కడ గీత దాటకుండా చాలా అద్భుతంగా తీయగలడం నమ్మకం వచ్చింది నాకు. సో ఇమీడియట్లీ సెడ్ yes. అండ్ ఈ మధ్య కాలంలో మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్లో ఎక్కువ రొమాన్స్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. సో దాని గురించి పురుషోత్తముడు సినిమాలో రొమాన్స్ ఎక్కడ ఉంది? హాయ్ రాజ్. దిస్ ఈజ్ రాణి. హాయ్. సో సోషల్ మీడియాలో పెళ్లి గురించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది మీ మీద. ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయో కూడా తెలియట్లేదు. సో రియల్ లైఫ్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఏం చెప్పండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్ అన్నందుకు. అండ్ శేఖర్ చంద్ర గారు, డైలాగు కుదురుతుంది కదా అని చెప్పి ఏదో ఊరికే అంతే తప్ప. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు చెప్పావు నాకు పెళ్ళి వద్దండి బాబు అని కన్ఫర్మ్ చేసావు. అండ్ ఏమండి ప్రొడ్యూసర్ గారు, అసలు ఫస్ట్ టైం ప్రొడక్షను, అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు మీ బ్యాక్గ్రౌండ్, మీ బిజినెస్లో ఏంటి? సార్ మేము ఇక్కడ శ్రీకాకుళం సార్ మాది. ఇక్కడ లోకల్లో బిజినెస్ ఉన్నాయి సార్. ఓకే. ఫ్యాక్టరీస్, ఒక ఫ్యాక్టరీ ఉంది, తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తాను. ఆ తర్వాత సినిమా అంటే కొంచెం ఇష్టం. ఓకే. కొంచెమా ఎక్కువ? ఎక్కువ ఇష్టం. సినిమాస్ ఎక్కువ చూస్తాను. పిచ్చి చాలా పిచ్చి. దాని తర్వాత మారుతి గారు పరిచయం అవ్వడం, తర్వాత ఆయన నేను డిస్కస్ చేయడం, ఒక కథ మంచి కథ చేద్దాం సార్ అనేసి ఆయన చెప్తే ఆయన ఓకే చేశారు. తర్వాత సాయి గారు కథ చెప్పారు, నచ్చింది, చేద్దామని అలా ముందుకు వచ్చాను సార్. సరే, ఇంతకుముందు మీరు ఒక బిజినెస్లో ఉన్నారు, ఇందులోకి వచ్చారు కదా, ఊరికే డబ్బులు ఇచ్చేయడమైనా ఏమైనా నేర్చుకున్నారా సినిమాలోని? మారుతి గారి దగ్గర మీరు ప్రత్యేకంగా నేర్చుకున్న పాయింట్ ఏదైనా ఉందా? ఏం లేదు సార్. ఏం లేదు. కొన్ని డైరెక్టర్ గారు, హీరో గారు చాలా నేర్చుకున్నారండి, చెప్పలేకపోతున్నారు అంతే. అంతేనా? అంటే ఫస్ట్ టైం కదా సార్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం అంతే. గుడ్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఫైనల్ డైరెక్టర్ గారి వల్ల పేషెన్స్ నేర్చుకున్నారు. రాజధాని గారు, ఫైనల్ సినిమా చూపిస్తాం ఆ తర్వాత భలే ఉన్నాడే అంటే ఆ ఫ్లేవర్ కనిపించారు మాకు. అంటే చాలా యాక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా చేశారు ఈ మూవీ. మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, రిలీజ్ అయినట్టు కూడా చాలా మంది తెలియదు, బట్ కొన్ని ఆడలేదు మూవీస్. బట్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి రాజధాని సినిమాలు ఎంచుకునేటి, దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే నెక్స్ట్ ఆల్రెడీ షూటింగ్ అవుతుందండి. ఒకటి సోషియో ఫ్యాంటసీ, కొంచెం విఎఫ్ఎస్తో కూడిన సోషియో ఫ్యాంటసీ, అది ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్, అది షూటింగ్ అవుతుంది. ఇంకొకటి ఐమ్ డూయింగ్ క్రైమ్ కామెడీ అండి, షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి, అది వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత లెట్ యు నో. బట్ ఎనీవే అలాగో లంచ్ టైం కూడా అయిపోయింది, సో విల్ ర్యాప్ ఇట్ అప్. మా భలే ఉన్నాడే సినిమా September 7th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది.
దయచేసి పూజ చేసుకున్న తర్వాత థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ. September 7th థియేటర్స్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. భలే ఉన్నాడే టీమ్ అందరూ.